అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఆర్ ఎడ్యు టీచింగ్స్. సో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సిరీస్లో ఉన్నాము ఫస్ట్. సో ప్రీవియస్గా మనం ప్రిపోజిషన్ గురించి చూసాం లాస్ట్ క్లాస్లో. సో ఇప్పుడు కంజంక్షన్ అనే టాపిక్ చూద్దామండి. సో వాట్ ఈజ్ ఏ కంజంక్షన్? సో పేరులోనే ఉంది జంక్షన్. సో మనకి జంక్షన్ అంటే ఏంటి? రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఉన్న రోడ్లని ఇది జాయిన్ చేస్తుంది. అదేవిధంగా ఈ కంజంక్షన్ కూడా ఏం చేస్తుందంటే జాయిన్ చేస్తుంది అనమాట. ఏంటిని జాయిన్ చేస్తుంది అంటే వర్డ్స్ని కానీ పదాలని లేదా ఫ్రేజెస్ అంటే ఏంటి అంటే సెంటెన్స్లోని పార్ట్స్ అనమాట. సో పార్ట్స్ని కానీ లేదా సెంటెన్స్ని రెండు సెంటెన్స్లు కానీ అంతకు మించి సెంటెన్స్ని ఇది జాయిన్ చేస్తుంది అనమాట ఆ వర్డ్ అనేది. సో అవి ఎలాగో మనం చూద్దాం. సో వాటికి ఉన్న టైప్స్ని బట్టి అవి ఎలా జాయిన్ చేస్తావో చూద్దాం అనమాట. సో టైప్స్ ఆఫ్ కంజంక్షన్లోకి వెళ్తే ఫస్ట్ టైప్ వచ్చేసరికి కోఆర్డినేటింగ్ కంజంక్షన్. ఫస్ట్ టైప్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్. ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అంటే ఏంటంటే ఒకే లెవెల్లో ఉన్న సెంటెన్స్ని కలుపుతారనమాట. సో ఒకే లెవెల్లో ఉన్న సెంటెన్సెస్ని ఏం చేస్తుంది? ఇది జాయిన్ చేస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ రెండు సెంటెన్స్ రాస్తాను. ఐ లైక్ కాఫీ, అదేవిధంగా ఐ లైక్ టీ. సో ఈ రెండు సెంటెన్స్లు ఉన్నాయి కదా, ఈ రెండు సెంటెన్స్లు రెండు సెంటెన్స్లు చెప్పడం కంటే ఒక సెంటెన్స్ కింద మనం చెప్పొచ్చు కదా. సో అంటే ఈ రెండిటిని కలిపి ఒక సెంటెన్స్ కింద చెప్తే ఎలా వస్తుంది? ఐ లైక్ కాఫీ అండ్ టీ. సో ఈ రెండు సెంటెన్స్ని సింపుల్గా ఈ అండ్ అనే వర్డ్ జాయిన్ చేసింది అనమాట. సో ఇప్పుడు అండ్ ఏమవుతుంది అంటే కంజంక్షన్ అవుతుంది అనమాట. ఓకే, అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే యు కాల్ మీ, అలాగే యు మెసేజ్ మీ. సో ఈ రెండు సెంటెన్స్లుగా చెప్పే బదులు ఒక సెంటెన్స్గా చెప్పొచ్చు కదా. ఎలా అంటే యు కాల్ మీ ఆర్ మెసేజ్ మీ. సో ఆ రెండు సెంటెన్స్లు ఆర్ అనే వర్డ్ జాయిన్ చేసింది కాబట్టి ఆ రెండు వాక్యాల్ని. సో ఆర్ అనేది మనం ఏం చెప్పొచ్చు? కంజంక్షన్ అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ రాస్తున్నాం చూడండి. ఫర్ అని కానివ్వండి, నార్ అని, బట్, సో ఇటువంటి వర్డ్స్ అన్నీ కూడా మనకి కోఆర్డినేటింగ్ కంజంక్షన్లోకి వస్తాయి అన్నమాట. ఓకే, సో అర్థమైంది అనుకుంటున్నాను. సో సెకండ్ టైప్ చూద్దామండి. సో ఏంటి సెకండ్ టైప్ అంటే సబార్డినేటింగ్ కంజంక్షన్. సబార్డినేటింగ్ కంజంక్షన్. సో ఇవి ఎగ్జాంపుల్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ టైప్ ఎలా ఉంటుంది అనేది. ఎగ్జాంపుల్ తీసుకుంటే రెండు సెంటెన్స్లు రాస్తాను. ఐ స్టేడ్ at home. It was raining.
ఇట్ వాస్ రైనింగ్. సో నేను ఇంటి దగ్గర ఉన్నాను అంటే గతంలో ఇంటి దగ్గర ఉన్నాను, అప్పుడు వర్షం పడుతుంది. ఈ రెండు సెంటెన్స్‌ని కలిపి చెప్పకపోతే అర్థం పెద్దగా ఉండదండి. సో కాబట్టి మనం దీన్ని జాయిన్ చేసి చెప్తే అర్థం ఎలా వస్తుందో చూద్దాం. సారీ, ఇట్ వాస్ రైనింగ్ కదా! ఇట్ వాస్ రైనింగ్. I stayed at home because it was raining. It was raining. సో వర్షం పడుతూ ఉంది కాబట్టి నేను ఇంటి దగ్గర ఉన్నాను. ఓకే. సో ఆ సెంటెన్స్‌ని, ఫస్ట్ సెంటెన్స్‌ని, ఈ సెంటెన్స్‌ని ఈ బికాజ్ అనే పదం కలపడం వల్ల ఒక మీనింగ్ వచ్చిందనమాట. ఓకే. సో కాబట్టి బికాజ్ అనేది ఏమవుతుంది? కంజంక్షన్ అవుతుంది. ఈ బికాజ్ అనేది ఏమవుతుంది? కంజంక్షన్ అవుతుందనమాట. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, యూ స్టడీ అనేది ఒక సెంటెన్స్. యూ విల్ పాస్ అనేది రెండవ సెంటెన్స్. ఇక్కడ సింగిల్‌గా మీనింగ్ తీసుకుంటే, అంటే విడివిడిగా సెంటెన్స్‌లు చూసుకుంటే గనక నువ్వు చదువుతావు, నువ్వు పాస్ అవుతావు. సో ఈ రెండిటిని విడివిడి తీసుకుంటే పెద్దగా మీనింగ్ రావట్లేదు. అలా కాకుండా ఈ రెండు సెంటెన్స్‌లు కలిపి ఒక పదంతో జాయిన్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ స్టడీ యూ విల్ పాస్. ఇక్కడ చూడండి, ఇఫ్ అంటే ఒకవేళ నువ్వు చదివితే నువ్వు పాస్ అవుతావు. సో మీనింగ్ వచ్చింది కదా! సో ఈ ఇఫ్ అనే పదం ఏం చేసింది? ఆ రెండు సెంటెన్స్‌ని జాయిన్ చేసి ఒక మీనింగ్ ఇచ్చిందనమాట. కాబట్టి ఇఫ్ అనేది ఏమవుతుంది? కంజంక్షన్ అవుతుంది. కంజంక్షన్. ఎటువంటి కంజంక్షన్? సబార్డినేటింగ్ కంజంక్షన్ అనమాట. ఓకేనా? అదేవిధంగా థర్డ్ టైప్ తీసుకుంటే కంజంక్షన్‌లో థర్డ్‌ది ఏంటి అంటే కోరిలేటివ్ కంజంక్షన్స్. ఏంటి కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటే, ఈ కంజంక్షన్స్ పెయిర్స్‌గా ఉంటాయన్నమాట. అంటే జంటలుగా ఉంటాయి. పెయిర్స్‌గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఏం తీసుకుంటే బోత్ అండ్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, బోత్ రవి అండ్ మాలతి ఆర్ క్లాస్మేట్స్. ఓకే. సో జంటలనమాట. బోత్ అండ్. సో బోత్ ఎప్పుడైనా వచ్చినా సరే అండ్ తప్పనిసరిగా రావాలి. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకోటి ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఎయిదర్ ఆర్. అది లేక ఇది. మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే, యూ కెన్ చూజ్ టీ. అదొక సెంటెన్స్. యూ కెన్ చూజ్ కాఫీ అన్నది ఇంకొక సెంటెన్స్. సో ఈ రెండు సెంటెన్స్‌ని జాయిన్ చేస్తూ మనం ఒక పెయిర్‌ని మనం ఇందులో ఇన్సర్ట్ చేయొచ్చు. ఏంటి ఆ పెయిర్ అంటే, యూ కెన్ చూజ్ ఎయిదర్ టీ ఆర్
కాఫీ. నువ్వు టీని కానీ, లేదా కాఫీని కానీ చూజ్ చేసుకోవచ్చు అని మీనింగ్. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే థర్డ్‌గా నాట్ ఓన్లీ బట్ ఆల్సో. ఎగ్జాంపుల్ చూసుకుంటే హి ఈజ్ స్మార్ట్. హి ఈజ్ హార్డ్ వర్కింగ్. హార్డ్ వర్కింగ్. సో, అతను స్మార్ట్‌గా ఉంటాడు. అతను హార్డ్ వర్క్ చేస్తాడు అని మీనింగ్. సో, ఈ రెండాటిని కలుపుతూ ఒక సెంటెన్స్‌గా ఫార్మ్ చేస్తే ఎలా వస్తుంది? హి ఈజ్ నాట్ ఓన్లీ స్మార్ట్ బట్ ఆల్సో హార్డ్ వర్కింగ్. హార్డ్ వర్కింగ్. ఓకేనా? సో, ఈ పెయిర్స్ అన్నమాట. ఈ పెయిర్ వచ్చినప్పుడు డెఫినిట్‌గా అంటే ఒక వర్డ్ వచ్చినప్పుడు ఇంకొకటి కూడా డెఫినిట్‌గా రావాలన్నమాట. సో, అప్పుడే మీనింగ్ కరెక్ట్‌గా ఉంటుంది. ఓకేనా? ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ థట్. ఇక్కడితో టాపిక్ అయిపోయిందండి. సో, నెక్స్ట్ లాస్ట్ టాపిక్ ఆర్టికల్స్ కలుద్దాం. సో, నా టీచింగ్ మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంతవరకు మీరు నా వీడియో చూసిన మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్.